ఈ సాయంకాల సమయంలో ఈ ప్రార్థనకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. ఉదయం ఈరోజు మళ్ళీ రేపటి రోజు ఉదయం 10 గంటలకి, మళ్ళీ రేపటి రోజు సాయంత్రం కూడా గుడాల పండుగ నిమిత్తమై ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. బైబిల్లో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. 121వ కీర్తన 121వ కీర్తన మొదటి 2 చరణాలని మనం చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? చాలు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఈ మార్చి మాసంలో కూడా దేవుడు మనకి, సంఘానికి, అందరికీ ఆయన సహాయము చేసే దేవుడుగా ఉందురుగాక. గత జనవరి, ఫిబ్రవరి మాసం అంతా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చారు. ఇవి భయంకరమైనటువంటి దుర్దినాలు. బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడని నమ్మకం లేదు. అయినా దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి కాపాడుతూ ఉన్నారు. ఇండియా పాకిస్తాన్కి ఇంకా ఇప్పటికే సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం కూడా గమనిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో బైబిల్లో వ్రాయబడిన వాక్య ప్రకారంగా 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది అని ఆ లేఖనాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నెరవేర్చబడతాయి. అంతం త్వరలో ఉంది అని బైబిల్ చెప్తుంది. మొన్నటి రోజున బైబిల్ స్టడీలో కూడా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి అని యేసయ్య చెప్పారు. కాబట్టి ఇంకా దేవునికి సమీపముగా దగ్గరకు వచ్చి క్రీస్తుతో ఉన్నటువంటి ఒక అన్యోన్య సహవాసాన్ని ఇంకా పెంపొందించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ మార్చి మాసమంతా దేవుడు మనందరికీ ఆయన సహాయకరంగా ఉందురుగాక. కీర్తనాకారుడు సహాయం కొరకు కొండల వైపు తన కనులెత్తి చూస్తూ ఉన్నాడు. కొండలు అన్నప్పుడు సియోన్, యెరూషలేం ఒక ఉన్నతమైనటువంటి స్థలాలలో నుండి వచ్చే ఆశీర్వాదాల కొరకే తన కనులను ఎత్తుచూ ఉన్నాడు. అక్కడ నుండి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ మాసానికి కావలసినటువంటి సహాయము కావాలంటే మనము కూడా తరచుగా ఇలా ప్రార్థన చేయడం చాలా మంచిది. వ్యక్తిగతంగాను సంఘముగాను కలిసి ప్రార్థన చేయటం ద్వారా ఆత్మీయంగాను భౌతికంగాను అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తాడు. అయితే మన జీవిత విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది దేవుని యొక్క సహాయం. క్లుప్తంగా వాక్యాలు చెప్తాను. 54వ కీర్తన 4వ చరణంలో దావీదు దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని జీవిస్తూ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. చాలు. చూడండి, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము అంటాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. దావీదు ఈ మాట చెప్తూ ఉన్నాడు, దేవుడే నాకు సహాయకుడు. ఏ విషయంలో? శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. దావీదుకు విరోధముగా ఎంతోమంది శత్రువులు ఉన్నారు. అలాంటి సమయంలో సహాయం కొరకు దేవుని దగ్గర ప్రార్థించేవాడు దావీదు, కీర్తించేవాడు దావీదు. ఎల్లప్పుడూ దేవుని యొక్క నామస్మరణ చేస్తూ దేవుని యొక్క సహాయం కొరకు 7 మార్లు స్తుతించేవాడు. అనేక సార్లు ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో
ఆయన నాకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు, నా ప్రాణాన్ని ఆదరించువాడు, కాపాడువాడు అంటాడు. ఓసారి సౌలు అనే శత్రువు దావీదును చంపాలని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. సౌలు దావీదుకు వ్యతిరేకంగా చంపాలని వెతుకుతూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 14వ వాక్యములో, అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందు గమనించండి ఆ మాటని. దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేయుచు ఉండెను. ఎందుకు? సింహాసనాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి దావీదు కన్న కొడుకులు శత్రువులైపోయారు. సౌలు, ఇశ్రాయేలులకు రాజు అయినటువంటి సౌలు కూడా తనని చంపాలని వెతుకుతూ తిరుగుతూ ఉన్నప్పుడు దావీదు తప్పించుకొని అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేస్తూ ఉన్నాడు. సింహాసనాన్ని వదిలిపెట్టాడు. మరణ భయంతో పర్వతముల యందు అరణ్యములో దాక్కొని తాను నివాసం చేస్తూ ఉండగా సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. హల్లెలూయా. చూడండి, దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. శత్రువుల చేతికి అప్పగించాలన్నా అప్పగించకపోవడమైనా ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లోనే ఉంది అని ఈ మాటలో మనం గ్రహించాలి. దేవుని ప్రజలైన వాళ్ళు అనేక సందర్భాల్లో తప్పు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు శత్రువుల చేతికి అప్పగించినట్లు బైబిల్లో చెప్పబడి ఉన్నది. దేవుడు తన మాట ఎవరైతే వినరో, అవిధేయత చూపుతూ ఉంటారో, దేవుడే స్వతహా అమాలేకీయుల చేతికి, మిద్యానుల చేతికి అప్పగించినట్లు బైబిల్లో వ్రాయబడి ఉంది. కారణం ఏంటంటే, దేవుని ప్రజలుగా జీవిస్తూ ఉండి కూడా అనీతి, అన్యాయము, అక్రమము, విరోధమైనటువంటి కార్యాలు ఒకవేళ ఉంటే, దేవుడు ఇష్టపడినటువంటి క్రియలు ఒక వ్యక్తిలో కనబడేటప్పుడు దేవుడే స్వతహా శత్రువుల చేతికి అప్పగిస్తాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు అతను చాలా నీతిమంతుడు కాబట్టి సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. మరి అలాంటి ఒక కాపుదల పొందటానికి అతనిలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఏంటి? స్వతహా చంపటానికి వచ్చినటువంటి సౌలు గారి ఒక మాట అంటాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 17-18 వాక్యాలు. ఓసారి సౌలు దావీదును వెతుకుతూ ఉన్నాడు చంపటానికి. అయితే దావీదు చేతికే సౌలు దొరికినప్పుడు వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ మాటలు చూడండి. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక, గమనించండి, నీవు నాకంటే నీతిపరుడువు అంటాడు. ఎవరు? సౌలు దావీదుకు అపకారం చూపుతూ ఉన్నాడు. ఏంటి అపకారం? దావీదు సౌలుకు ఉపకారం చేసినా కూడా గొల్యాతు ఫిలిష్తీయులకు అధిపతిగా ఉండి యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు దావీదు ఇశ్రాయేలు పక్షమై ఉండి సౌలు పక్షమై ఉండి గొల్యాతును పోరాడి జయించాడు, అతన్ని చంపాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యుద్ధంలో జయం పొంది సంతోషించారు. మరి
సౌలుకు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన ఉపకారం అది. ఎవరు? దావీదు చేశాడు ఉపకారం. లేకపోతే ఆ గొల్యాతు దేవుని ప్రజలందరినీ కూడా చంపేవాడు, అపజయాలు పాలు చేసేవాడు, సిగ్గులు పాలు చేసేవాడు, సిగ్గుపడిపోయేటట్లుగా ప్రజలు ఒక హీన స్థితికి వచ్చేవాడు. కానీ సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షమై ఉండి దావీదు పక్షమై ఉండి దావీదు ద్వారా సౌలు దేవుని ప్రజలందరూ ఉపకారం పొందుకున్నారు, యుద్ధంలో జయం పొందారు. మరి ఈ సమయంలో అక్కడ చదువుతున్నాం, సౌలు అంటాడు, నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవైతివి. ఉపకారం చేసే వాళ్ళకి ఉపకారమే చేస్తారు, మేలులు చేసే వాళ్ళకి మేలే చేస్తారు. అయితే కొందరు గమనించినట్లయితే ఉపకారానికి అపకారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సౌలు అదే పని చేశాడు. కానీ నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. అపకారం చేసినప్పుడు అతన్ని వదిలిపెట్టకూడదు, చంపివేయవలసిన పరిస్థితి. కానీ కీడు చేసిన సౌలును అతడు చంపకుండా చంపే అవకాశం ఉంది. ఇంకొక మాటలో అంటాడు, సౌలు యెహోవా చేత అభిషేకించబడిన వ్యక్తి. 5వ వాక్యాన్ని మీరు చూడండి, 24వ అధ్యాయము 6వ వాక్యములో, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. చూడండి, యెహోవాను బట్టి అతను నేను చంపను. ఎందుకు? హీఈజ్ ఏ కాన్సక్రేషన్, అతడు ఒక అభిషేకించబడ్డ వ్యక్తి, అనాయింటింగ్ పర్సన్, దేవుని చేత అభిషేకించబడ్డవాడు. మరి అలాంటి వ్యక్తి నేను ఎందుకు చంపుతాను? నేను చంపను అని దావీదు సౌలును చంపలేదు. ఎందుకంటే అభిషేకించబడ్డ వ్యక్తిని చంపితే అది చాలా భయంకరమైనటువంటి శాపం అది. గనుక సౌలు రాజు ఉండి దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి కాబట్టి ఆ సంగతి దావీదు ఎరిగాడు. కాబట్టి అతడు ఉపకారమునకు అపకారము చేసే మనసు కలిగి ఉన్నా కూడా దావీదు అలాంటి వ్యక్తిత్వం లేనివాడు కనుక అతన్ని చంపలేదు. 18వ వాక్యంలో మరలా అంటూ అదే మాట, నీవు నా ఎడల ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. చూడండి, నీతిపరులుగా జీవించే ఆ స్వభావం ఏ ఒక్కరిలైతే ఉంటుందో వాళ్ళు శత్రువుల చేతుల్లో నుండి కాపాడబడుదురుగాక. హల్లెలూయా. క్రొత్త నిబంధన కాలంలో ఈ మాటను బట్టి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు రక్తము చేత మనం కడుగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డ వాళ్ళకి ఏ కీడు అపాయం అనేది కలగదు. ఒకవేళ కీడు అపాయాలు కలుగుతూ ఉన్నాయంటే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక విరోధమైనటువంటి కార్యాలు. గనుక దేవుని ప్రజలమైన మనము దినదినము వారములు మాసాలు గడిచే కొలది ఆ రైచియస్నెస్ లైఫ్, నీతిపరులుగా జీవించే అనుభవం పెరిగే కొలది ఏ శత్రువు కూడా మనకు విరోధంగా ఏమీ కూడా చేయలేడు. ముఖ్యంగా సాతానుడు అతడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి అవకాశం దేవుడు ఇవ్వడు. ఎందుకంటే నీతిని బట్టి నీతి పెరిగే కొలది ఆశీర్వాదాలు కూడా వెంట వచ్చేటట్లు ప్రభు చేస్తాడు. కనుక ఈ మార్చి మాసములో ఇంకా ఆధ్యాత్మికంగా ప్రభు సన్నిధిలో వృద్ధి చెందే కొలది భౌతికంగాను ఆత్మీయంగాను దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. నీతిపరులుగా అక్షరికంగా భౌతికంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని అక్షరికంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతి పెరిగే కొలది దేవుని యొక్క కాపుదల, క్షేమము, ఆశీర్వాదాలు ఈ మాసంలో దేవుడు మనకు మెండుగా దయచేయుదురుగాక. ఆ నీతి పెరుగుతూ రావాలి. నీతికి విరోధమైనటువంటి కార్యం ఏంటంటే అనీతి పెరిగినప్పుడు మరణం జరుగుతూ ఉంటుంది.
అనీతి పెరిగినప్పుడు, అన్యాయం పెరిగినప్పుడు వాటి ద్వారా చాలా అవమానాలు జరుగుతూ ఉంటాయి. రెండవదిగా 94వ కీర్తన 17వ చరణంలో మోషే గారు కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు. 94వ కీర్తన 17వ చరణంలో, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల. చూడండి, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. దేవుడు నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. అంటే ఇక మౌనం అనేది ఎప్పుడు ఒక వ్యక్తి అనుభవిస్తాడంటే అతని ప్రాణం పోయినప్పుడు మౌనం. అంతవరకు వాగుడు 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 వాగుతూనే ఉంటారు. మనిషి ప్రాణం పోయిన తర్వాత ఉలుకులేదు పలుకులేదు. ఉటో ఉటో బాత్ కరో బాయ్, బాత్ కరో బాబీ అన్నా కూడా బాబీ లేదు, గీబీ లేదు. ఈ ప్రాణం ఉన్నప్పుడే, ప్రాణం పోతే ఏమీ లేదు. అదే ఆ మాట, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించును. మౌనం అంతే, ఇంకా మౌనం. అయితే మోషే ఆ మాటను బట్టి ప్రార్థన చేస్తూ, ప్రభువా నీవు నాకు సహాయము చేస్తూ ఉన్నావయ్యా. ఏ విషయాల్లో అంటే, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించుచూ ఉన్న సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చాడు. ఆ తర్వాత అన్ని జనుల మధ్యలో పోరాటం, దేవుని ప్రజల మధ్యలో కూడా పోరాటం. అలాంటి సమయంలో సహాయము దేవుడు చేస్తూనే వచ్చాడు. స్వంత ఇశ్రాయేలు ప్రజలే చంపటానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి మోషేకు విరోధంగా. ఒకవైపు అన్యజనులు, మరొక వైపు ఫరో, అందరూ శత్రువులు చుట్టుముట్టినప్పుడు దేవుడు మోషే చేసినటువంటి ప్రార్థన ద్వారా అతని ప్రాణాన్ని కాపాడుతూ వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థన ద్వారా, మోషే చేసిన ప్రార్థన ద్వారా 18వ వాక్యంలో, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది అని అంటాడు. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణం విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నా ఆశ్రయదుర్గము అంటాడు. ఇలా మోషే చేసినటువంటి ప్రార్థన, ఆయన దేవునికి చెల్లించిన స్తుతి ద్వారా దేవుడు తన కృపచేత బలపరిచాడు. ఇక ప్రాణం పోతూ ఉంది, నాకు ఆదరణ నెమ్మది ఎక్కడ లేదు, చచ్చిపోయే పరిస్థితి వస్తుంది అనే సమయంలో దేవుడు సహాయం చేసి మోషే యొక్క ప్రాణాన్ని మరలా బ్రతికించి కాపాడి ఉన్నాడు తన కృపచేత. హల్లెలూయా. ఈ మాసములో కూడా మనం ఎంత ప్రార్థన చేస్తామో, ఎంతగా ప్రార్థనలు గడుపుతామో అంతగా ఆయన ద్వారా మనకు గొప్ప ఆదరణ దేవుడు ఈ మార్చి మాసంలో దేవుడు మీకు కలగజేయుదురుగాక. ఆదరణ అనేది మరణ భయము, ఆదరణ, నెమ్మది, సంతోషము, సమాధానాలు ఇవి కొన్నిసార్లు కోల్పోయే పరిస్థితులు. అయితే మాటిమాటికి దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ద్వారా గొప్ప ఆదరణ కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళు ప్రార్థన చేయకుండా మనుషుల ద్వారా ఆదరణ కలుగుతుందో ఏమో అన్నట్లుగా ఆవతీది బయటకి బాత్ కరాంగే అని చెప్పి ఒకవేళ ఆ బాత్లో ఆదరణ కలుగుతుంది అనుకున్నారనుకోండి, నోటి మాటల చేత ఆదరణ కలగదు. కానీ ప్రార్థన ద్వారా, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి, ప్రార్థన ద్వారానే ఆదరణ కలుగుతుంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు
ఒక మాట అంటారు ఏంటంటే, నేను అధికముగా అతిశయపడకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడింది. 12వ అధ్యాయం 8-9 వాక్యాల్లో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8-9 వాక్యాలు. ఏది తొలగిపోవాలనని? ముళ్ళు అంటే ఒక శ్రమ, అసమాధానం, నెమ్మది లేని పరిస్థితి, ఆదరణ లేని పరిస్థితులు. ఇవి దేవుని ప్రజలకు ఒక ముళ్ళలాగా ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు అవి తొలగిపోవలను అంటే ఏం చేయాలి? అది నా యుద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకున్నా. అందుకు దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును. ఈ మార్చి మాసంలో దేవుడు మీ అందరికీ, మనందరికీ దేవుడు తన కృపను సమృద్ధిగా దయచేయుదురుగాక. కొన్ని సందర్భాల్లో కష్టాలు, నెమ్మది లేని పరిస్థితి, ఆదరణ లేని పరిస్థితి, ఎవరితో చెప్పుకోలేని సమస్యలు, వ్యక్తిగతంగా ఎవరికుండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర మన యొక్క శ్రమని, మన బాధని చెప్పుకున్నప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడో తెలుసిన? మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ thee, నా కృప నీకు చాలును అని ఈ మార్చి మాసంలో దేవుడు మనల్ని ఇంకా బలపరచుదురుగాక. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 41-48 వాక్యాల్లో అక్కడ కూడా యాయీరు కుమార్తె, సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీరు తన కుమార్తె అనారోగ్యంతో ఉంది. అలాంటి సమయంలో యేసుక్రీస్తును పిలువనంపించారు. అయా, సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీరు ఆయన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ ఉంది, మీరు దయచేసి వచ్చి ప్రార్థన చేయండి అని అడిగారు. సరే వెళదాంపా అని చెప్పి యేసుక్రీస్తు శిష్యులు బయలుదేరి మార్గంలో వస్తూ ఉండగానే ఇక వెంటనే యాయీరు యొక్క కుమార్తె ఆమె ప్రాణం విడిచింది. ఇక ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా ఆమె చనిపోయిందయ్యా, ఇంకెందుకు లోపలికి ప్రార్థన చేయడాక ఏం ప్రయోజనం లేదు అని అంటారు వాళ్ళు. ప్రయోజనం లేదు, ఆయన చనిపోయింది, ఎందుకు ఆయన ఇబ్బంది పెడతారు, వెళ్ళిపోమని చెప్పండి అని. అయినా కూడా యేసుప్రభు వారు చేసిన ఒక మిరాకిల్ ఏంటో చూడండి. అక్కడ 41వ వాక్యములో, ఆ చిన్నదాని చేయి పట్టి తబితాకుమి అని ఆమెతో చెప్పెను. చూడండి, అక్కడ కూడా దేవుడు ఎలా సహాయం చేశాడో. చనిపోయినటువంటి యాయీరు కుమార్తెని యేసుక్రీస్తు వారు తబితాకుమి, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అనగానే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఏ విధమైనటువంటి కార్యము చేత దేవుడు చనిపోయినటువంటి ఆమెని మరలా తిరిగి బ్రతికించారు అంటే విశ్వాసాన్ని బట్టి యాయీరు, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చిన దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బ్రతిమలాడుకుంటూ ఉన్నది. అంతటి బ్రతిమలాడుకునే అనుభవం ఎందుకు అతనికి ఉన్నదంటే విశ్వాసాన్ని బట్టి. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు నా కుమార్తెని బ్రతికిస్తారు అనే ఆ ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి, అతని యొక్క విశ్వాసాన్ని బట్టి తన కుమార్తె మరల బ్రతికింపబడింది. ఒకవేళ అవిశ్వాసానికి చోటిస్తే ఏ కార్యం కూడా జరిగేది కాదు. గనుక ఈ మార్చి మాసంలో మీ జీవితాల్లో కూడా ఆరోగ్య విషయమే కానీ ఏ విషయంలో మీరు ప్రార్థన చేస్తూ ఉంటారో, మీ విశ్వాసం పెరిగే కొలది దేవుడు మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో దేవుడు అనేక కార్యాలు చేయుదురుగాక. విశ్వాసం పెరిగే కొలది కొద్దిగా అవిశ్వాసానికి చోటిచ్చి దేవుడు చేస్తాడా లేదా అనే ఒక అపనమ్మకం ఉంటే ఏది జరగదు. అందుకే అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుము అంటారు.
ప్రతి విషయములో దేవుని మీదనే విశ్వాసం ఉంచి అడిగి మనము పొందుకోవలసినటువంటి దినాలు ఇవి. యాయీరు కుమార్తె బ్రతికింపబడటానికి ఆయన ఉంచినటువంటి విశ్వాసమే కారణం. కనుక దేవుడు ఆ విధంగా తనకు యాయీరు కుమార్తెకు స్వస్థతనిచ్చి బలపరచాడు. విశ్వాసము, ప్రార్థనా జీవితము, నీతి ఇవి ఉండే కొలది మన ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందే కొలది ఒకవైపు కాపుదల, మరొక వైపు ఆదరణ, మరొక వైపు ఆరోగ్యము, ఇవి ఈ మార్చి మాసంలో దేవుడు మనకు దయచేయుదురుగాక. చివరిగా రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 26-27 వాక్యాల్లో అక్కడ కూడా షమ్రోను అనే పట్టణంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఇశ్రాయేలు రాజు, చూడండి, ఆ ఇశ్రాయేలు రాజు షమ్రోను పట్టణంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఏం అర్థం కాక పిచ్చోడ్లాగా అతడు తిరుగులాడుతూ ఉన్నాడు. ఎక్కడ చూడండి, ప్రాకారం మీద తిరుగులాడుతూ సంచారం చేస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ రాజును చూచి, ఎక్కడ ఇశ్రాయేలు ప్రాంతంలోనే ఆ ఇశ్రాయేలు రాజు దగ్గర ఆయన తిరుగులాడుతుండే చూచి, చూడండి, ఆ స్త్రీ సహాయము చేయమని బ్రతిమలాడుతూ ఉంది. అయ్యా, దేశంలో కరువు వచ్చింది, మాకు ఆహారం లేకుండా చాలా ఇబ్బందులు పాలైపోతున్నాము, మాకు ఆహారం దయచేయండి, కరువు చేత అల్లాడిపోతూ ఉన్నాము అని సహాయం అడుగుతూ ఉంది, సహాయము చేయమని అడుగుతూ ఉంది. అప్పుడు యెహోవా నీకు సహాయము చేయనప్పుడు నేనెక్కడ నీకు సహాయము చేయుదును? చూడండి, కళ్ళములో నుండేనను, ద్రాక్ష గానుగలలో నుండేనను, చూడండి, కళ్ళములలో నుండేనను, ద్రాక్ష గానుగలలో ఉండే ఆ ఫుడ్ ఐటమ్స్ ఒకవేళ ఆ స్త్రీకి ఇచ్చి మరి ఈ రాజేం తింటాడు? సహాయం చేయటానికి ఉంది, కానీ ఆమెకు సహాయం చేస్తే మరి ఈయనేం తింటాడు? అందుకే వల్లపడదు అమ్మా, నువ్వేమైనా సస్తే సావనట్లుగా వదిలేశాడు. అయినా క్రింది వాక్యాల్లో నీ విచారమునకు కారణం ఏమని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆమె అంటది, ఈ కరువుకు మేము తట్టుకోలేక ఆ స్త్రీ నన్ను చూచి, నీకు ఆహారమునకు నీ బిడ్డ ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. అంతే, కన్న పిల్లల్ని వాళ్ళు వండుకొని తినే పరిస్థితికి వచ్చారు. కన్న పిల్లల్ని, అంతటి కరువు. ఇప్పుడు ఆ మాట చెప్పగానే రాజుకి పిచ్చెక్కిందంతే. ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. పిచ్చెక్కింది. ఏంటి, కరువు వస్తే కన్న పిల్లలను చంపుకొని వంట చేసుకొని తినడమా? ఎంత ఘోరమో చూడండి. భయంకరమైన కరువు షమ్రోను పట్టణములో. ఎందుకంటే ఆ పట్టణంలో ఒక దేవుని యొక్క శాపం. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో కరువు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అక్కడ చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి, పాపం, చెడుతనం. ఎప్పుడైతే దేశంలో, ప్రపంచాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉండడానికి గల కారణం అదియే. ఆ రోజుల్లో కూడా షమ్రోను పట్టణంలో అక్కడక్కడ కొన్ని కరువులు రప్పిస్తూ దేవుడే ఆ శిక్ష కలగజేస్తూ వచ్చాడు. కారణం వాళ్ళు జీవించే పద్ధతులు బాగులేనందువలన. షమ్రోను పట్టణంలో కరువు వచ్చి అందరూ ఇబ్బందులు పడుతూ ఉంటే చూడండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 15వ వాక్యములో
సారెపతు అనే ప్రాంతంలో కూడా కరువు వచ్చింది. మరొక వైపు సారెపతు అనే ప్రాంతంలో ఒక విధవరాలు ఉంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చూడండి, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చారు. ఇక్కడ కరువు లేదు. మరలా షమ్రోన్ పట్టణంలో అక్కడ ఒకవైపు కరువు వస్తే, మరి ఇక్కడ సారెపతుని విధవరాలు ఉంది. ఆమె దగ్గర ఆయన అడుగుచూ ఉన్నాడు, అమ్మా ఆకలిస్తుంది, కొద్దిగా అన్నం, ఏదో నీళ్లు తీసుకురా. నీళ్లు తీసుకొని రాబోతూ ఉండగా, అమ్మా తిరిగి వచ్చేటప్పుడు ఒక చిన్న రొట్టె ముక్క చేసుకొనిరా. అయ్యా, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె నా యుద్ధం నున్నవే కానీ అప్పం ఒకటి అయినను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొని వలను. ఇక అంతే, ఇక మాకు ఏది గత్యంతరము లేదు అంటది. అయినా కూడా నేను చెప్పినట్లుగా ఒక చిన్న రొట్టె ముక్క చేసుకొని రమ్మా అన్నప్పుడు, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకోనమని చెప్పాడు. అలా ఒక దైవ సేవకుడు చెప్పిన మాటను బట్టి ఆమె చేయగా, చూడండి, ఆమెయు సేవకుడు ఆ తర్వాత ఆ ఇంట ఉండే అందరూ కూడా అనేక దినాలు భోజనము చేసిరి. ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్. దేవునితో దైవ సేవకులతో మందిర సహవాసం ఎవరైతే దేవుని ప్రజలు కలిగి ఉంటారో వారికి కరువు అనేది ఏమాత్రం ఉండదు. ఆమేన్. కనుక ఈ మాసంలో భౌతికంగాను ఆత్మీయంగాను కరువు లేకుండా దేవుడు మీ కుటుంబాలని పోషించుదురుగాక. మందిరంలో కరువు లేదు, మీకు కరువు లేదు, సమృద్ధి ఉంది. కారణం ఏంటి? మనం దేవునితో ఒక సహవాసం, ఒక స్పిరిచువల్ ఫెలోషిప్, ఈ అనుభవం అనేది దేవుడు మనకిచ్చాడు. కనుక కరువు అనేది ఏమాత్రం దేవుడు చేయడు. మరొక వైపు ఆత్మీయంగా చెప్పగలిగితే, ఆహారం వలన వచ్చే కొరత కాదుగా, రాబోయే రోజుల్లో వాక్యం కరువైపోద్ది. గతంలో కూడా చెప్పాను, ఇక రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటాయి. వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, చర్చిలు ఉండవు, ప్రార్థనలు ఉండవు, పరిస్థితులు మారిపోతాయి. ఆహారం సమృద్ధిగా ఉంటుంది, వడపావు దొరుకుతాయి, దోశలు ఇడ్లీలు అన్నీ దొరుకుతాయి, అన్నీ సమృద్ధిగా తినొచ్చు. కానీ ఆత్మీయ ఆహారం చెప్పేవాళ్ళు కరువైపోతారు అని బైబిల్ చెప్తుంది. కనుక ఆ భయంకరమైన దుర్దినాలు రాకమునుపే ఇప్పుడే మనం బైబిల్ వాక్యాలు చదవాలి. ఈ మాసములో ఎక్కువ వాక్యాలు చదవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థనలో పాల్పొందాలి. ఎంతగా ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తామో అంత స్పిరిచువల్ లైఫ్లో కూడా వృద్ధి చెందగలము. ఒక రోజున దేవుని యొక్క ముఖదర్శనాన్ని చూడగలము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.